జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మేడ్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి భావనతో ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా జంతువధ స్లాటర్లు హౌస్ లోనే చేయాలి. పశుసంవర్ధక అధికారులు జారీ చేసిన పశువులను మాత్రమే వధించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ అధికారులు పలువురు మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ ఆవులను వధించబోమని తెలిపారు. పశువుల డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన వాటిని వధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సిఐ ప్రవీణ్, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. నేను చూసినంత వరకు అయితే అలా హైదరాబాద్లో పండుగ వాతావరణం వేరుగా ఉంది, ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, ఎందుకంటే కోరుట్ల కానీ మెట్పల్లి కానీ ఇక్కడ హిందూ ముస్లింస్ భేదాలు లేవు. చాలా వరకు అందరూ కూడా ఒక సొంత అన్నదమ్ములు, ఒక చిన్న పెద్దనాయన, అన్న, మామ, అన్న, కాక ఆ పేరుతో చెప్పుకుంటూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడాలు లేకుండా మనం ఇక్కడ ఉన్నాం. నేను అబ్జర్వ్ చేసిన ఈ 4 నెలల్లో నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీరు ఈ బక్రీద్ పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎన్ని సంవత్సరాలు అది దాన్ని పోయాలి, దేని పోయకూడదని మీకు ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని పాటించండి. ఈ కౌసు మాత్రం ముట్టుకోవద్దండి. ఎందుకంటే దానికి మన ముక్కు కోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని ఇంతవరకు అయితే లేవు మన దగ్గర. అక్కడ కేసులు నేను చూశాను, 100 కేసులు నా దగ్గర లేవు. ఇంకా కూడా జరగదన్న ఉద్దేశం నేను కోరుకుంటున్నాను. అలాగే మున్సిపల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారంగా ఏదైతే వేస్టేజెస్ ఉన్నాయో ఆ వేస్టేజ్ ని ఎక్కడ పడితే అక్కడ పడేసి అవంతా ఒక 2 రోజులు అయిన తర్వాత అవంతా పుల్లిపోయి చెత్త వాసన వచ్చేసి మరి చాలా గలీజ్గా వాసన వస్తుంది. అది మళ్ళీ వాట్సాప్ లో పెట్టేసి గ్రూపుల్లో వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా గ్రూపులు వచ్చేసి పలానా దగ్గర ఈ విధమైన వాసన వస్తుంది, పలానా దగ్గర వాసన వస్తుంది అనేసరికి అట్లాంటివి చేయకుండా మున్సిపల్ వాళ్ళు ఏదైనా వెహికల్స్ అరేంజ్ చేస్తే ఆ వెహికల్స్ లో మొత్తం అవన్నీ డంప్ చేస్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయి బయట ఎక్కడ వేరే దగ్గర దాన్ని డంప్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా అడ్వాన్స్ గా మీకు బక్రీద్ శుభాకాంక్షలు నేను అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాను. తర్వాత పండుగ రోజు కూడా మనం కలుస్తాము. అక్కడ కూడా నేను మళ్ళీ అందరం కలుసుకొని మనం ఈద్ ముబారక్ చెప్పుకుందాము.